పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో 2,25,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు. పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో నాకు పార్టీలు ప్రాంతాలు అనే భేదం లేదు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రమే రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప గెలిచిన తర్వాత ప్రజలు తమకి ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో వారికి ఎంత అభివృద్ధి చేసి చూపించాము అనేదే ముఖ్యమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఆదివారం పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో 2.25 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమంది నాయకులు కొన్ని పత్రికలు గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తమవిగా చెప్పుకుంటున్నామంటూ చేస్తున్న విమర్శలను ఖండించారు. విషయంలో కూడా రాజీ పడకుండా మీ ప్రాబ్లంని నా భుజస్కంధాల మీద నేను తీసుకుంటానని కూడా మీకు మాటిస్తూ, మరి చాలామంది కొంత మీడియా కూడా ఏదో మనం చేస్తున్న దాన్ని తక్కువ చేసి చూపించాలి, తక్కువ చేసి రాయాలి అని చెప్పి మొన్న పెనగాడి తెల్లారి సాక్షి పేపర్లో చూశాను. వాటర్ ట్యాంక్ ఏదో సగం వాళ్ళ టైంలో రోడ్లేస్తున్నా ఒక పార్టీ వాళ్ళే తిరుగుతూ ఉన్నారా? కొత్తగా మేము వాటర్ ట్యాంక్ అక్కడ భూమి పూజ చేశాం. ఒకవేళ రేపు పొద్దున్న మా టైంలో పూర్తి అవ్వకపోతే కర్మకాలి మీరు వస్తే మీరు దాన్ని ప్రారంభించరా? డెవలప్మెంట్ ప్రక్రియలో ఇది ఒక భాగం. ఒక్క మాట చెబుతాను సాక్షి పేపర్కి, మేము ఇల్లు కడితే PMJSYలో మేము ఇల్లు కడితే టిడ్కో ఇల్లు మీరు వచ్చి 100% మేము పూర్తి చేస్తే మీరు వచ్చి సున్నాలు మాత్రం పార్టీ కలర్ మాత్రం వేసుకున్నారు మీరు, కానీ ఇల్లు మాత్రం ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. హైరాయి ఇలాంటి కాసి పనిచేసే వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. మళ్ళీ మాకు గొడవలు పెట్టడానికి ఆ ప్రోగ్రాంకి తెలుగుదేశంలో ఒక వర్గం రాలేదు అన్నారు. మరి ఈరోజు రాయి తెలుగుదేశంలో అందరూ వచ్చారని రాయి. ఈరోజు నీళ్ళు చిత్తశుద్ధి ఉంటే దయచేసి ఒకటే చెప్తున్నాను, పేపర్ అనేది ప్రజలకి చేరువయ్యే విధంగా, న్యూస్ చేరవేసే విధంగా ప్రజల రాజకీయ నాయకులు అవ్వచ్చు పక్షపాతం లేకుండా ఉండాలి. అంతే తప్ప ఇలాంటి రాతలుగా బాధ అనిపిస్తుంది. దయచేసి మేము అలా ఉండం, మేము అలా వెళ్ళం, మీరు కూడా అలా వెళ్ళకండి అని చెప్పి నేను ఎతో పలుకుతా ఉన్నాను. లేకపోతే ప్రారంభించి అసలు మేమేం పని చేయట్లేదు. మరి వాళ్ళ టైంలో ఇవన్నీ ఓపెనింగ్ చేసుకుంటూ కూర్చున్నాం మేము. ఇవి దారుణమైన రాతలు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అలాగే వివక్షత అనేది అంతకన్నా లేదు. అభివృద్ధి 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 మా ఎజెండా అని కూడా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. 5 సంవత్సరాలు మా కాల పరిమితి పూర్తయ్యేసరికి మేము ఓటేసిన వ్యక్తి మంచోడే కూడా నేను మాటిస్తా ఉన్నా. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, కిందన మేం కానీ అందరూ కూడా కష్టపడి మీకోసమే పనిచేస్తామని కూడా మాటిస్తూ, మరి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మేము ఏదన్నా పని చేసినప్పుడు ఆ పని పూర్తయి మీ దగ్గరకు వచ్చి శభాష్ అనిపించుకున్నప్పుడే ఏ నాయకుడికైనా తృప్తి, మంచి తృప్తితో, గుండెల నిండా ఆనందంతో మీ అందరినీ కలిశానన్న ఆనందం, బాగా పనిచేసామన్న తృప్తితో వెళ్తున్నాను. దయచేసి ఇంకా మీ పెద్దలు చెప్పిన మాటల ప్రకారం అన్నీ కూడా
చేస్తానని మాటిస్తూ కార్యక్రమాన్ని తన బుధస్కంధాల మీద వేసుకుని బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నడిపించిన మా అన్న స్వామి గంగనాయుడు గారికి కానీ తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు పేరు పేరున అందరికీ, వేదికను అలంకరించిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్నిసార్లు ప్రారంభించుకోవడం జరిగింది. 2 అంగన్వాడీ బిల్డింగ్లు అయితేనేమి, ఒక 20 KL వాటర్ ట్యాంకు భూమి పూర్తి చేసుకోవడం కానీ, రోడ్లు కానీ, ఏదైతే గతంలో పెద్ద ఎత్తున నియోజకవర్గం మొత్తం 30 కోట్లతో ఎనర్జీ చేసే రోడ్లు అయితే ప్లాన్ చేశామో అవి ప్రారంభించుకోవడం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, చేస్తున్న కొద్దీ చేయాల్సినవి ఉంటాయి. మరి ఎప్పుడైనా కూడా తృప్తి ఏంటి అంటే ప్రజలకు మాట ఇచ్చిన పని చేసినప్పుడే ఏ నాయకుడికైనా తృప్తి. అదే పందాలో మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైన మా ఎంపీపీ జడ్పీటీసీ గారు, మా స్థానిక ఎంపీటీసీ మా ఉన్నతీయులు, సీనియర్ నాయకులు రెడ్డి నారాయణరావు గారు, అన్నయ్య గారు, అలాగే గంగునాయుడు గారు. యాక్చువల్గా ఈ కర్మకర్త క్రియ అయితే దీనిలో చాలా పనులు, రోడ్లు పనులకి వాటికి గంగునాయుడు గారు ఒక పోర్షన్, తెలుగుదేశం నుంచి రెడ్డి నారాయణరావు గారు, అలాగే వారి మిత్రులు కొంతవరకు పెట్టారు. అది కూడా తొందరలో ప్రారంభించుకుంటాం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళులాగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి దానిలో భాగంగానే ఇంకా ఈ నెల తర్వాత మళ్ళీ ఒక 30 కోట్ల రూపాయలు నిధులు రాబోతూ ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన పనులు కూడా ప్రారంభించుకుంటాం. పెద్ద ఎత్తున గతంలో అభివృద్ధి నోచుకొని ఈ ప్రాంతంలో, ఈ రాంపురం గ్రామంలో ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్ట్. ఈ అరెస్ట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా బిల్డప్ నెరేటివ్స్తో, కుక్డ్ స్టోరీస్తో, వాటన్నిటిని బేస్ చేసుకొని ఈ అక్రమ కేసుని మిథున్ రెడ్డి గారి మీద కట్టి మరి ఈ రోజున అరెస్ట్ చేశారు. అధికారాన్ని ఉపయోగించి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, ఇంకా కొంతమంది మీద అధికారాన్ని ప్రయోగించి వాళ్ళని భయపెట్టి, బెదిరించి, తిట్టి, అవసరమైతే కొట్టి, ఆశ చూపించి ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దీన్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మా హయాంలో, మా జగనన్న హయాంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు. ఇదే కాదు, ఏ స్కామో జరగలేదు. ప్రజల్లో లిక్కర్ కన్జంప్షన్ ని తగ్గించి గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయాన్ని నిలబెడుతూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కావాల్సినటువంటి మెజర్స్ తీసుకొచ్చినటువంటి పాలసీయే జగనన్న హయాంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ. మేము దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న హయాంలో ఈ పాలసీని అమలు చేయడం జరిగింది. మీరు అంటున్నారు కదా లిక్కర్ స్కామ్ అది ఇదని. అసలు వాస్తవంగా లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందో చెప్పనా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ రూల్స్ అన్ని డివేట్ అయ్యి ఏ విధంగా మీరు లిక్కర్ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లాయిట్ చేశారో అప్పుడు జరిగింది. దాన్ని స్కామ్ అంటారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ, అలాగే ఏ విధంగా మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి మీకు నచ్చిన వాళ్ళకి షాపులు ఇచ్చి నచ్చిన రేట్లకి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఆఖరికి లిక్కర్ని డోర్ డెలివరీ దాకా కూడా తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారే, ఇది స్కామ్ అంటే. అప్పుడు ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీన్ని స్కామ్ అంటారు. వీళ్ళు స్కామ్ చేస్తూ ఆయన్ని అనివార్యమైన పరిస్థితుల్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చూపించారు. ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన తర్వాత ఆగస్టు 1 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. కించిత్తు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు కూటమి ప్రభుత్వం చేస్తుందో కాస్త హాస్యాస్పదంగాను అనిపిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది అలివిగాని వాగ్దానాలు నెరవేరుస్తారని, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అభివృద్ధి చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా మరింత దండిగా ఇస్తారని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వాటన్నిటినీ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక లిక్కర్ కేసే కాదు, అనేకమైన కేసులు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అనేక రకమైన కేసులు, అనవసరమైన కేసులు, సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టాలి, బెదిరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి ప్లాన్ వేసుకుని కుట్రపూరితంగా నడుపుతున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఉదాహరణ చెప్పవలసిన అవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద SC/ST కేసు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే ఆయన కారు కింద సింగయ్య పడి మరణించాడని ఆయన మీద కేసు పెడతారు. ఆల్ ఫాల్స్ కేసెస్ అని చెప్పడానికి ఇవి కొద్దిగా చిన్న ఉదాహరణలు. ఇవాళ లిక్కర్ కేసు ఫిబ్రవరిలో సిట్ వేశారు. అసలు ఈ ప్రభుత్వం రాగానే ఒక కంప్లైంట్, ఒక పిచ్చి కంప్లైంట్ ఎవరిచ్చి వచ్చిన తర్వాత 13 నెలల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా పోరాటాలు కావచ్చు, ఈరోజు 13 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం వస్తున్న వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కప్పిపుచ్చుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తున్నా కూడా వస్తున్న ప్రజాదరణ చూసి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అణిచివేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఇబ్బంది పెడితే పార్టీ దెబ్బతింటుంది అని ఒక సునకానందంతో ఒక కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ చూస్తే ఫస్ట్ ఏమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 30,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 20,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 అన్నారు, ఇప్పుడేమో 2,000 చిల్లర, రేపు 1000, తర్వాత 500, తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. ఈ లిక్కర్ స్కామ్ మనం చూస్తే ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆర్థిక లాభాలు లేవు, డబ్బులు పట్టుకుంది లేవు, ఆధారాలు లేవు. సరే ఈ అకౌంట్ లో నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అవి కూడా లేవు. కేవలం కొంతమంది అధికారులను పిలిపించుకొని బెదిరించి మీకు ఉద్యోగాలు ఇబ్బంది చేస్తాం, రకరకాల కేవలం కొన్ని ఒక స్టేట్మెంట్స్ వల్ల తీసుకొని ఆధారాలుగా, ఒక నోటి మాట ఆధారాలుగా తీసుకొని ఈరోజు ఒక మాజీ ఐఏఎస్ని కానీ, అలాగే ఈరోజు ఎంపీగా, 3వ సారి ఎంపీగా 40-50 సంవత్సరాలుగా
పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక బలమైన వర్గంగా కుటుంబంగా వెలుగొందుతున్న పెద్దిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన మూడోసారి ఎంపీగా ఉన్న మిథున్ అన్న మీద ఈరోజు కేసు వేయటం కూడా, అరెస్ట్ చేయటం కూడా చూసాం. దీనికి సంబంధించి మిథున్ అన్నకు సంబంధించి ఆయన ఎంపీ, వాళ్ళ తండ్రి ఆ శాఖ మంత్రి కూడా కాదు. అయినా సరే ఏదో రకంగా తాన్ని కూడా తీసుకొచ్చి ఇరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈరోజు అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఏమన్నా అంటే ఈ 2019-24లో లిక్కర్ ఆదాయం తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లిక్కర్ అనేది పూర్తిగా కూడా ఆదాయం తగ్గి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత గౌరవ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అరెస్టు, అక్రమ అరెస్టు గురించి ప్రజలందరికీ వాస్తవాలను తెలియచేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒకసారి మనం మిథున్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఒకసారి మనందరం గమనిద్దాం. ఒక వారం 10 రోజుల క్రితం మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అని ఒక సర్వే వచ్చింది, మనందరం చూసాం. అరౌండ్ July 11th మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అన్నటువంటి సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది? అరౌండ్ 98 ఎమ్మెల్యేస్ ప్రభుత్వ వ్యతిరేకతను, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్నటువంటిది దాని సారాంశం. సుమారుగా 98 మంది ఎమ్మెల్యేలు. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ కాదు. ఇది ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఐఐటి స్టూడెంట్స్ అందరూ కలిపి హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ చేసినటువంటి సర్వే రిపోర్ట్. అంటే ఏపీ పీపుల్ యొక్క మూడ్ ఎలా ఉందని చెప్పడానికి అదొక చిన్న ఉదాహరణ. మరి రెండో అంశం, సుపరిపాలన మొదటి అడుగు అని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికి కూడా వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెళ్ళడం లేదు, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి చిత్కారాలు, అనేకమైనటువంటి కన్ఫ్రంటేషన్స్, మాకు ఇంకా ఇది రాలేదు ఇది రాలేదు అన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన మనం చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తెలిసినటువంటి ఒక గొప్ప రాజకీయ విద్య డైవర్షన్. ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఈ డైవర్షన్ మీద ఎక్స్పర్ట్ కాదు అని నా అభిప్రాయం. మరి దానిలో భాగంగానే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని నేనైతే భావిస్తా ఉన్నాను. వేర్ ఇస్ ద గ్రౌండ్? డిస్కరేజ్ చేయాలన్న పాలసీలో భాగంగా రెస్ట్రిక్టెడ్ వేళలు పెడుతూ ప్రభుత్వం దుకాణాలే ఓపెన్ చేసి తద్వారా కొంతమందికి 15,000, 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ప్రతి బాటిల్ అమ్ముడు పోయిన తర్వాత, కన్జ్యూమర్ తీసుకున్న తర్వాతే పేమెంట్ వెనక్కి వచ్చి డిస్టిలరీకి పోయారు సిస్టమ్ పెట్టారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంది. ఇక డిస్టిలరీలు అంతకుముందు వాల్యూమ్స్తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది. 40% 50% పైగా బీర్లలో, మిగిలిన వాటిలో 40% పైగా తగ్గినట్టు. అంటే ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది. డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఊరకు మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1,000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1,000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటి అంటారు, ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు, దుబాయ్లో పెట్టుబడులు పెట్టినారంటారు.
ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. అసలు ఎక్కడ డబ్బు ఎక్కడుంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తారుమారు తగలబెట్టేశారని కొత్తది ఏదో అందుకునేట్టున్నారు. ఆ మధ్య మీరు కూడా చూసింటారు. బంగారు కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు. మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్రికాలో పెట్టుబడులు, దుబాయ్లో పెట్టుబడులు. అసలు ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపే. సినిమా కూడా కాదు, ఈటీవీలో వస్తుంటుంది సీరియల్, 1000, 2000, 3000, 4000 ఎపిసోడ్లు పోతా ఉంటుంది. అది జీడిపాకం సాగినట్టు సాగుతూ ఉన్నారు కదా, అట్లా సాగుతా పోతుంది. కానీ దొరకట్లే అట్టు. వీళ్ళకి ఆఖరికి దొరక్క ఆ మధ్య